ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు సువార్త 11వ అధ్యాయం 4వ వచనము. మేము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపమును క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, మేము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపమును క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకుమని పలుకురని వారితో చెప్పాను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 36వ వచనంలో, నువ్వు ఆకాశం ముందు విని నీ దాసులైన ఇజ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన సన్మార్గం వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 3-4 వచనం, యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువు ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు కలిగి నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము, నువ్వు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనాలు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనా తనకు హాని చేసినను ఒకడనుకొని నీడలో ఒకరికొకడు సహించచ్చు, ఒకరికొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగానే మీరును క్షమించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మేము ఒకరినొకరు క్షమించుకునేలాగా ప్రభు మా పాపములను క్షమించండి. మేము మీ యందు భయభక్తులు కలిగి జీవించే వరంగా మాలో ఉన్న ప్రతి విధాన అపరాధములను తీసివేయండి తండ్రి. మీ చిత్తమును మా జీవితంలో జరిగించి మీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.